యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం అథ అస్య శిష్యం శ్రీశంకరాచార్యం అథ అస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధేః పుల్లారవిందాయతపత్రనేత్ర యేన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయప్రదీపః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం దయానందచరణౌ మనసా స్మరామి దయానందచరణౌ శిరసా నమామి. ఈరోజు ఒక మంచి దినం. మదర్స్ డే, పేరెంట్స్ డే, టీచర్స్ డే, ఇలా చాలా డేస్ వచ్చాయి. కానీ ఇన్ని డేస్ మన యొక్క సంస్కృతిలో లేవు. ఒకవేళ ఉంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే, ఫ్రైడే ఉంటుంది తప్ప మదర్స్ డే, పేరెంట్స్ డే ఇన్ని లేవు. ఎందుకనంటే తల్లి దినం అని అంటే వాడు పోయిన తర్వాత ఆలోచించు తద్దినం. అది ఒక ఆంగ్ల సంస్కృతిలో ఉంది తప్ప మన వైదిక సంస్కృతిలో మదర్స్ డే, పేరెంట్స్ డే, టీచర్స్ డే లేవు. ఒకవేళ మనకంటూ ఉంటే ఒక్కటే రోజు, అది గురు పౌర్ణిమ. అంటే సాధారణంగా గురు పౌర్ణిమ అంటే ఏదేదో భావాలతో ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ రోజు పౌర్ణిమ ఏమన్నా పూర్ణ చంద్రుడు ఏమైనా గురుత్వంగా చాలా బలంగా పుష్టిగా ఉంటాడా అని అనుకుంటుంటారు. ఆ గురు శబ్దం చంద్రుడికి కాదు, గురువు అవతరించినటువంటి దినం ఆ రోజు. ఎవరయ్యా గురువు అనంటే మనమందరం ఈరోజు ఏ వేదమైతే ప్రమాణమని అంగీకరిస్తున్నామో, ఏ ఉపనిషత్తులైతే మన లక్ష్యాన్ని చేర్చేటువంటి ప్రధానమైనటువంటి ఉద్గ్రంథాలుగా మనం భావిస్తున్నాము, వాటిని అర్థం చేయించే కోవలో పామరుడికి అర్థమయ్యేలా, మంద మధ్యమాధికారులకు అర్థమయ్యేలాంటి చక్కటి పురాణ శైలిలో కథా వ్యాసంగాలతోటి ఉపనిషద్ రహస్యాలన్నింటినీ కూడా బంధించి నిగూఢంగా అందించినటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో, అలాగనే సమస్త వాంగ్మయం ఏదైతే ఉందో, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అనంటే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప.
మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. ఎందుకనంటే ఎన్నెన్నో ఉపమానాలు చెప్తారు, ఏవేవో చెప్తారు. ఏమీ లేదు, ఒక్కటే కృష్ణుడు ఉన్నాడంతే, ఇంకంతకంటే ఏం లేదు. పంచమ వేదం అనడానికి కృష్ణుడు అక్కడ ఉన్నాడంతే, ఇంకంతకంటే. ఎందుకయ్యా కృష్ణుడు ఉంటే అంత గొప్పతనం ఏమిటి? రాముడు మరి రామాయణంలో ఉన్నాడు, మరి రాముడు అవతారమే కదా. రాముడు కూడా, శ్రీరాముడు కూడా తక్కువ కాదు కదా. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. మరి రాముడి యొక్క గుణాలన్నీ చూస్తూ ఉంటే, రాముడి యొక్క కథ వింటూ ఉంటే, రాముడి యొక్క చరితం వింటూ ఉంటే, ఎటువంటి బండ పాషాణమైనా సరే కరిగి నీరై ద్రవించి పారవలసింది. మరి అటువంటి రామాయణం కంటే గొప్పదా మహాభారతం? రామాయణంలో రాముడు సకల జాతిని ప్రేమించాడు. ఈరోజు సెక్యులరిజం అని వీళ్ళు ఎవరైతే అంటున్నారో, హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రైస్తవ ధర్మం అన్నీ ఒకటే, మనం అందరం ఒకటే అని అంటున్నారో, ఇవి కేవలం ఒకటని అనుకోవడం, పేపర్లో రాసుకోవడం తప్ప, ఆ రోజు రాముడు హిందూ ధర్మం, ముస్లిం ధర్మమే కాదు, పశువులతో కలిశాడు, పక్షులతో కలిశాడు, రాక్షసులతో కలిశాడు, కోతులతో కలిశాడు, మనుషులతో కలిశాడు, బండరాళ్లతో కలిశాడు, చెట్లతో కలిశాడు, పక్షులు, పుట్ట, చీమ, ఉడత, ప్రతి జాతి, ప్రతి క్రిమితోటి కూడా ఆయన సహచర్యం, సహజీవనం, సహవాసం చేసి భగవంతుడు ఒక మానవ ఆకృతిలో పుడితే ఎలా ఉంటాడో అది రామాయణం మనకు ఒక రూపాన్ని ముద్ద అచ్చు వేసి చూపించింది. ఆ అచ్చు ఏమిటయ్యానంటే రామో విగ్రహవాన్ ధర్మ అని. అటువంటి రామాయణం కంటే ఏం భారతం గొప్పదా? కాదు, అంత పెద్దదేం కాదు. నిజంగా చూస్తే రామాయణం కంటే గొప్పదేం కాదు. మరి ఎందుకు మహాభారతాన్ని పంచమ వేదం అనవలసి వచ్చిందని అంటే వేరే కారణాలు ఏమీ లేదు. అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉద్భవించాడంతే. కృష్ణుడి యొక్క జననం మహాభారతంలో ఉండడం వల్ల, కృష్ణ నామం అక్కడ ఆవిర్భావం అవ్వడం వల్ల ఆ రకమైనటువంటి దివ్యత్వం మహాభారతానికి వచ్చింది. ఎందుకయ్యా? ఏం కృష్ణుడు అంత గొప్పవాడా? మీకేం తెలుసండి కృష్ణుడి యొక్క గొప్పతనం? కృష్ణ అంటేనే మొత్తం ప్రకృతి అంతా ఆకర్షించిపోతుంది. కృష్ణ అంటేనే అసలు ఆకర్షణ అని అర్థం. ఏదైనా సరే అందులోకి లీనమైపోతుంది. ఇప్పుడు కృష్ణుడి గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు, నేను చెప్తాను. అసలు కృష్ణ శబ్దానికి గంటసేపు మాట్లాడవచ్చు. ఆ శబ్దం ఎలా ఉత్పన్నమైంది, దాని అంతరార్థం ఏంటి, దాని యొక్క సూక్ష్మార్థం ఏమిటని ఆలోచిస్తే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా. కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడే స్వయంగా ఒక రూపం పొందితే ఎలా ఉంటాడయ్యా కృష్ణుడు? భగవంతుడికి రూపం లేదు. ఒకవేళ రూపం ఇస్తే ఏ రూపం ఇవ్వచ్చయ్యా? కృష్ణుడి యొక్క రూపం. అంతేకాదు, గురువు అనేటువంటి తత్వానికి కూడా రూపం లేదు. మనం చూసేది మాంసపు పిండాన్ని, కానీ తత్వం గురువు అనేటువంటి మాంసపు పిండం కాదు. మరి అటువంటి గురుత్వానికి రూపం ఎవరయ్యానంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అని. కాబట్టి కృష్ణుడు ఉండటం వల్ల మహాభారతానికి ఆ గొప్పతనం వచ్చింది. అయితే కృష్ణుడు ఫలానా అని మనకు చూపించింది ఎవరండి? వ్యాసుడు. కాబట్టి అటువంటి వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినం ఈరోజు. అందుకని దీని పేరు గురు పౌర్ణమి అని అంటుంటాం. ఎందుకనంటే మనకు వాంగ్మయాన్ని, అక్షర జ్ఞానాన్ని, వైదిక సంస్కృతిని చక్కగా సంస్కరించి మనకు అందించినటువంటి మహానుభావుడు కనుక ఆ వ్యాస పౌర్ణమి ఈరోజు. ఈనాడు మనకు సంప్రదాయం కూడా ఉంది. ఏమిటనంటే నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ. మన వెనకాల ఇంతమంది ఉన్నారు. నేను ఒక్కడిని కాదు ఈ పరంపరలో. జగద్గురు అని మనం పేరు పెట్టుకోవచ్చు. నో, ఇంతమంది మన వెనకాల ఉన్నారు, చాలా మంది ఉన్నారు నా వెనకాల. నేను ఒక్కడిని కాదు, బెంగపడవలసిన అవసరం లేదు. పరంపరలో మన వెనకాల చాలా మంది ఉన్నారు. ఎవరు? నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం. అంతేకాదు, శంకరాచార్యం పద్మపాదంచ హస్తామలకంచ తం తోటకం వార్తికకారం సురేశ్వరాచార్యులు అస్మద్గురూన్ సంతతమానతోస్మి. నారాయణుడు మొదలుకొని నా గురువు వరకు ఇంతమంది నా వెనకాల ఉన్నారబ్బాయి, జాగ్రత్త అని అంటుంది. కాబట్టి నేను ఒక్కడనే కాదు, ఇదేదో నేను ఒక్కడనే ఊడిపడిపోయి ఇక్కడ చెప్పట్లేదు. ఇంతమంది నన్ను అనుగ్రహిస్తుంటే నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మనకు ఈ గురు పౌర్ణమి నాడు ఈ రాయవరపు జగన్నాథరావు వారి ట్రస్టు ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం పెడుతూ ఉంటారు. నన్ను ప్రారంభానికి పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఏంటంటే గురు పౌర్ణమి నాడు పెట్టారు. నాకు ఈరోజు చాలా గొప్ప రోజు ఈరోజు. ఎందుకనంటే నేను సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఉదయం 6 గంటలకి ఈ వస్త్రాలు స్వీకరించిన రోజు, గురు పౌర్ణమి రోజు, సన్యసించిన రోజు. కాబట్టి ఈరోజు చాలా గొప్ప రోజు నాకు. ఈరోజంతా కూడా ఆ గురువుతో, ఆ గురు పరంపరతో బ్రతికేటువంటి రోజు ఈరోజు. అంతేకాదు, ఇంతవరకు అమ్మవారితో గడిపాను. ప్రతి ఒక్కరిలోనూ ఆ గురువును చూస్తూ బ్రతుకుతున్నాను. కాబట్టి
ఓ మంచి కార్యక్రమం ప్రారంభం, అదే వారు ఏదో పురాణము లేకపోతే అంటే ఇన్ ది సెన్స్ ఒక నాటకము ఒక హరికథ పెట్టి నన్ను రమ్మనమంటే ఈరోజు నమస్కారం పెట్టేది ఏమంటే నన్ను వదిలేయండి అని. మా కోటేశ్వరరావు గారిది పెట్టారు, అందులో ప్రత్యేకించి సౌందర్య లహరి పెట్టారు కనుక నాకు చాలా ఆనందం అనిపించింది. అయితే ఈ సౌందర్య లహరి వినడానికి చాలా ఇంపు సొంపుగా ఉంటుంది, కానీ చెప్పడం చాలా కష్టం. వినడానికి చాలా హాయిగా ఉంటుంది, ఎందుకని ఆ శ్లోకాలు ఆ చక్కటి రాగంతో పాడుతూ ఉంటే ఆలపిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 103 శ్లోకాలతో కూడుకున్నటువంటిది ఈ సౌందర్య లహరి. అయితే ఈ సౌందర్య లహరి గురించి ఒక 5 నిమిషాలు చెప్పి నేను పూర్తి చేస్తాను. నేను అక్కడికి వెళ్ళాలి, గురు పౌర్ణిమ మెసేజ్కి అందరూ వెయిట్ చేస్తున్నారు. వారు మొదలెడతారు ఈ సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరిని 2గా విభజించారు, ఆనంద లహరి అని సౌందర్య లహరి అని. మొదటి 41 శ్లోకాలు కూడా ఆనంద లహరి. ఆనందము అనంటే ప్రతి జీవి కోరుకునేటువంటిది. ఆనందము అనంటే ఏంటండి? ప్రతి జీవి కోరుకునేది. అయితే ఎందుకు కోరుకుంటుంది అంటే తన దగ్గర లేనిది కనుక కోరుకుంటుంది. నిజంగా ఆలోచిస్తే తన దగ్గర లేనిది కోరుకుంటే అది వస్తే ఒకవేళ అది మళ్ళీ పోతుంది. అందుకని సౌందర్య లహరిలో 41 శ్లోకాలు ఏమంటున్నాయంటే, నువ్వు అమాయకత్వంతోటో అవివేకంతోటో అజ్ఞానంతోటో నీ దగ్గర లేదని బయటికెళ్ళి కోరుకుంటున్నావు, నీ స్వరూపమే ఆనందము అని బోధిస్తూ ఉంది సౌందర్య లహరిలో 41 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఆనంద లహరి. ఇక సౌందర్య లహరి అన్నటువంటి మిగతా 62 శ్లోకాలు కూడా అది ప్రకృతి యొక్క ఆధారభూతమైనటువంటి మాయాశక్తి అయినటువంటి అమ్మవారి యొక్క ప్రతి అణువుని వర్ణిస్తూ ప్రతి కోణాన్ని కూడా స్పృశిస్తూ మొత్తం మనకు 142 బీజాక్షర మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క బీజాక్షరాన్ని ఒక్కొక్క శ్లోకానికి అనుసంధానం చేస్తూ తీసుకొచ్చారు. అయితే ఈ సౌందర్య లహరిలో ప్రధానంగా 45 మంది పెద్ద పెద్ద వ్యాఖ్యానకారులు సంస్కృతంలో ఒక్కొక్కళ్ళు 500-600 పేజీలతో వ్యాఖ్యానం చేశారు. అయితే ఈ 45 మందిలో కంటే కూడా సౌభాగ్యవర్ధిని, లక్ష్మీధర, అరుణమోదిని అనేటువంటి వ్యాఖ్య ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్య వీళ్ళ ముగ్గురిది. అయితే అందులో లక్ష్మీధర వ్యాఖ్య అనేటువంటిది చాలా ప్రశస్తం. ఆయన సంస్కృతమే అసలు ఈ రోజు కనిపించే సంస్కృతం కాదు, అది ఏ 500-400 సంవత్సరాల క్రితం నాటి సంస్కృతం. అంటే మన తెలుగు ఒక 50 ఏళ్ల క్రితం తెలుగు ఇప్పటి తెలుగు చాలా తేడా ఉంది. ఇంకో 20 ఏళ్ల పోయిన తర్వాత తెలుగులో చాలా ఆంగ్ల పదాలు వచ్చేసి తెలుగు పోతూ ఉంటుంది, తెగులు పుడుతూ ఉంటుంది. అలాగనే ఈ సంస్కృతం కూడా రావడం అందులో ఆంగ్ల పదాలు ఏమి కలవలేదు, మిగతా భాష కలవలేదు, కానీ డైల్యూట్ అవ్వడం మొదలైంది. అంటే డైల్యూట్ అంటే తేలిక పడిపోవడం మొదలైంది. లక్ష్మీధర వ్యాఖ్య ఒకసారి ఈరోజు మన కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, అసలు ఏమిటి సౌందర్య లహరి అంటే ఒకసారి ఎప్పుడో నేను చెప్పాను, పైపైన వ్యాఖ్యానం చెప్పుకుంటూ వెళ్ళాను. అసలు చూద్దామని మొదటి శ్లోకం తీస్తే మొట్టమొదటి శ్లోకానికి ఆయన ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం ఆ సంస్కృతం పదచ్ఛేదం సంధి సమాసం విడగొట్టుకునేటప్పటికీ తలపిచ్చిక్కిపోయింది. అది ఆ శ్లోకాలు, అటువంటి శ్లోకాలు మొదటి శ్లోకానికి 24 శ్లోకాలు వ్యాఖ్యానం ఇచ్చారు ఒక్క శ్లోకానికి. అబ్బా, అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. అది చదివితే 10 ఉపనిషత్తుల సారాంశం ఆ 24 శ్లోకాల్లో ఉంది. అసలు మొట్టమొదటి శ్లోకమే సౌందర్య లహరికి చాలు. 103 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకమే సౌందర్య లహరి యొక్క అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం జరుగుతుంది. ఈ సౌందర్య లహరికి ఆయన రాస్తూ ఆయన ఏమంటారనంటే, పూర్వజన్మ కృతై పుణ్యై జ్ఞాత్వేమాం పరదేవతాం పూజయేదాగమోక్తేన విధానేన సమాహిత. అమ్మా, నీ అనుగ్రహం లేకపోతే నిన్ను భగవద్ శక్తిగానో నిన్ను ఒక దైవంగానో చూడగలిగే బుద్ధి నాకు ఉండదమ్మా. నిన్ను ఏదో ఒక రాయిగా చూస్తాను, ఒక అందంగా ఉంది లేని చూసుకుంటూ వెళ్ళిపోతాను తప్ప, ఇది ఒక దైవము, ఇది నన్ను ఉద్ధరించేటువంటి రూపం, ఇది నాకు మోక్షాన్ని ఇచ్చేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి అని నాకు బుద్ధిలో స్ఫురించాలి అని అంటే నీ అనుగ్రహం కావాలి. అందుకోసం ఏమిటయ్యా, పూర్వజన్మ కృతై పుణ్యై, పూర్వజన్మలో నేను సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో, జ్ఞాత్వేమాం పరదేవతాం, నిన్ను గుర్తించడానికి ఆ పుణ్యం పనిచేస్తుంది. నన్ను ఉద్ధరించేటువంటి మూర్తి, నన్ను ఉద్ధరించేటువంటి రూపం నీవు అని గుర్తించేందుకు నా పూర్వజన్మ పుణ్యం అంతా పనిచేస్తుంది. సరే, గుర్తించడానికే పూర్వజన్మ పుణ్యం అంతా కాలిపోతే
ఇప్పుడు నన్ను ఉద్ధరించడానికేంటి? గుర్తించడానికే ఉన్నవన్నీ ఖర్చు పెట్టేస్తే నన్ను ఉద్ధరించడానికి ఏమిటి ఇప్పుడు అని అడిగితే ఆయన అంటారు, పూజయేదాగమోక్తేన విధానేన సమాహిత. సమాహితం అంటే అర్థం ఏంటంటే సమ్యక్ ఆహిత. నా మనస్సుని అచంచలంగా ఎప్పుడైతే నువ్వే నన్ను ఉద్ధరిస్తావని తెలుసుకున్న తర్వాత, ఒక పవిత్రమైనటువంటి భార్య తన భర్త దగ్గర ఏ దాపరికం లేకుండా ఎలా నిలబడుతుందో, కన్న కొడుకుని ఎక్కువ ప్రేమిస్తుంది భర్త కంటే, కానీ ఆ పిల్లాడికి కేవలం స్తన పాలునే ఇస్తుంది తప్ప మిగతా దాపరికం అనేటువంటి దాచుకుంటుంది. భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తుంది భార్య కొడుకుని. కానీ భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఏ వ్యామోహము లేకుండా, ఏ భయము లేకుండా నిస్సంకోచంగా నా భర్త అనేటువంటి పవిత్ర భావనతో తను సర్వే సర్వత్రా అంకితమై ఉంటుందో, అలానే నేను కూడా ఈ లోకంలో దేనికి కాకుండా అమ్మా నిన్ను గుర్తించేశాను కనుక నా మనస్సు ఇక ఎక్కడికి వెళ్లకుండా నీ మీద అంకితమైపోయి నిన్నే ఆరాధిస్తూ పూజయేద్ ఆగమోక్తేన విధానేన సమాహిత. ఆగమోక్తం వేదోక్తంగా చక్కటి ఆరాధనా పద్ధతితో నా ప్రాణం కానీ, నా ఆహారం కానీ, నా పానీయం కానీ, నా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస కానీ, నా పడక కానీ, నా నడక కానీ, నా మాట కానీ, నా చూపు కానీ అన్నీ కూడా శక్తిమయం అవ్వాలమ్మా, సర్వం నీవే నిండి నిబిడీకృతం అవ్వాలమ్మా అంటూ ఆయన ఆరంభిస్తారు ఈ సౌందర్య లహరి. కాబట్టి పూర్వజన్మ పుణ్యమంతా ఆవిడ్ని గుర్తించడానికి అయిపోతే, ఈ జన్మలో ఎప్పుడైతే ఆవిడ్ని మనం గుర్తించగలిగామో ఇది ఆఖరు జన్మ. కానీ ఇది ఆఖరు జన్మ చేసుకునేందుకు ఈ విధానంగా బ్రతకాలని ఆయన అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ, ఆయన చాలా చక్కటి విధానంతో ఈ సౌందర్య లహరిని అద్భుతంగా వర్ణిస్తూ, ఈ సౌందర్య లహరినట 13 ఉపాసకులు ఉపాసన చేశారట. ఎందుకు ఉపాసన చేశారయ్యా? మిగతా వాళ్ళు ఉపాసకులు కాదానంటే, ఈ వ్యాఖ్యానకారుల దృష్టిలో వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా ఉపాసకులనంటే ఏదో వాళ్ళు ఉపాసకులు తప్ప ఈ 13 ఉపాసకులట. ఎవరయ్యా అనంటే, మనుశ్చంద్ర కుబేరశ్చ మన్మదస్తదనంతరం లోపాముద్రా తదాగస్త్య స్కందో విష్ణుస్తదాశివ దత్తాత్రేయో మునిశక్ర దుర్వాసశ్చ త్రయోదశ. వీళ్ళు ఉపాసన చేశారు అమ్మవారిని. ఉపాసతే మహావిద్య ద్వాదశోక్త తవానఘే అని. ఎందుకయ్యా వీళ్ళ 13 ఎందుకు ఈ ఉపాసన చేశారయ్యా అనంటే, తవ అనఘే అంటే వారి యొక్క దైవత్వాన్ని, అఘ అంటే పాపం, నా అఘం అంటే పుణ్యం, అనఘ అనంటే దైవత్వాన్ని పొందినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఈ రకంగా వాళ్ళ దైవత్వాన్ని నిలుపుకోవడం కోసం, వారి దివ్యమైనటువంటి శక్తులు నిలుపుకోవడం కోసం అమ్మా నీ మహావిద్యని వాళ్ళు నిరంతరం ఉపాసిస్తూ వచ్చారమ్మా. అంతేకాదు మానసోల్లాసంలో అంటారు, విష్ణు శివ సురజ్యేష్ఠ మనుశ్చంద్రో ధనాధిప అంటే విష్ణు, శివ, సురజ్యేష్ఠ అంటే ఇంద్రుడు, మను చంద్రుడు, ధనాధిప అంటే కుబేరుడు, లోపాముద్ర అంటే అతను ఒక ఋషి, తదా అగస్త్య అగస్త్య ఋషి, స్కంద అంటే స్కందుడు, కుసుమాసాయక సురాధీశో రౌహిణ్యో దత్తాత్రేయో మహాముని. వీళ్ళందరూ కూడా, రౌహిణ్యుడు అని అంటే చంద్రుడు అనమాట. సో రోహిణి భర్త. సో అటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారయ్యా అంటే ఉపాసన చేస్తూ అమ్మవారిని, వారి దైవత్వాన్ని వాళ్ళు నిలుపుకున్నారు అమ్మవారి అనుగ్రహం చేత. అయితే ఇంత అద్భుతమైనటువంటి సౌందర్య లహరి 103 శ్లోకాలతో ప్రారంభమవుతుంది. ఆ 103 శ్లోకాలతో పూర్తవుతుంది సౌందర్య లహరి. మొట్టమొదటి శ్లోకంలోనే అసలు ఆ ప్రారంభమే శివశబ్దం. అక్కడ సౌందర్య లహరి యొక్క ప్రారంభం ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టార్ట్ అన్నమాట. ఉపదేశసారం ఒకటి, సౌందర్య లహరి ఒకటి, చాలా అద్భుతమైంది. ఈ 103 శ్లోకాలు కూడా నిజంగా చెప్పాలనంటే ఒక 100 రోజులు తీసుకుంటే 103 శ్లోకాలు ఆనందంగా చెప్పచ్చు. బాగా భోంచేసేవాడికి ఏమండి, బాగా భోంచేసేవాడికి మనం పట్టుకెళ్ళి ఇంత పట్టెడు అన్నం పెట్టి ఒక కూర పడేస్తే వాడికి ఎలా ఏమన్నా ఒక మూలకెళ్ళి ఎక్కడో అది ఏం పనిచేయదు, అది అసలు నోట్లో ఇరుక్కుపోతుంది ఎక్కడో చోట. కాబట్టి సౌందర్య లహరి అనేటువంటిది సకల ఉపనిషత్తుల యొక్క సారాంశం, సర్వోపనిషత్తు. ఎందుకు అనంటే ఓంకారం ఉంది కదండి. ఓం అనే శబ్దానికి ఏంటి అర్థం? అకార, ఉకార, మకారం, ఈ 3 కలిస్తే ఓం. అయితే ఉపనిషత్తు అంటుంది ఓం అనేదే అమ్మయ్య. అమ్మ అంటే ఏంటనంటే ఉమా అంటారు కదా, ఉమా అంటారు అమ్మవారిని. ఈ ఓంకారమే ఉమా. ఎందుకు అనంటే అకార, ఉకార, మకారంతో కూడుకున్నటువంటి 3 అక్షరాల్లో అకారాన్ని తీసుకొచ్చి వెనకాల పెట్టేస్తే ఉమా అనే శబ్దం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఓంకారమే ఉమా,
ఉమా అనే శబ్దమే ఓంకారము అని అంటూ అమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తూ ఉంటుంది. అందులో సౌందర్యలహరి మొట్టమొదటి శ్లోకం, ఇట్స్ ఎ క్లాసికల్ శ్లోకం, ఎక్సలెంట్ శ్లోకం. ఆ శ్లోకం అంటుంది, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అక్కడ ఆయన అంటారు, శివః శక్త్యాయుక్తః అంటారు. శివ అంటే అర్థం ఏంటంటే మనం ఏదో మంగళ స్వరూపము, శాంతము అని అంటాం. ఉపనిషత్ అంటుంది శివ శబ్దానికి ఏమిటి అర్థం అని అంటే శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అంట. అసలు శివం అంటే ఏమిటయా, ఏమనుకుంటున్నారు అని అంటే శాంతం, అద్వైతం, చతుర్థం మన్యంతే తుర్యమైనటువంటిది. అటువంటి శివస్వరూపంతో శివశక్త్యాయుక్త, ఆ శివుడితో కూడుకున్నటువంటిది అని. సాధారణంగా ఏమంటామనంటే శక్తితో కూడుకున్న శివుడు అని అంటాం, కాదు, శివశక్త్యాయుక్త అంటే అర్థం ఏమిటయ్యా అని అంటే ఇక్కడ వ్యాఖ్యానకారులు అంటారు, శివం అంటే ఏమిటి, ఏ ధాతువు నుంచి పుట్టింది అని అంటే సంస్కృతంలో ప్రతి శబ్దానికి ఒక ధాతువు ఉంటుంది. అంటే మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. నేను పుట్టాలి అన్నా ఒక ధాతువు కావాలి, అంతే కదండి. తండ్రి ధాతువు, నా జన్మకు కారణం, ఇదిగో ఈ రూపం ఇలా ఉందనంటే ఒకప్పుడు తండ్రి యొక్క ధాతువులో ఈ రూపం లేదు. అలాగనే సంస్కృతంలో ఏ శబ్దం ఉత్పన్నమవ్వాలి అన్నా దానికి ఒక ధాతువు కావాలి, అంటే దాని రూట్ అంటారు దాన్ని. కాబట్టి శివ శబ్దానికి ధాతువు ఏమిటయ్యా, రామ అనే శబ్దానికి రమ్ అనే ధాతువు. అంటే రమ్ అంటే అర్థం ఏంటి, రమతే అంటే అందరిలో రమించేటువంటి వాడు. కృష్ణ అనే శబ్దానికి కృష్ అనే ధాతు అంటే ఏంటి, అందరినీ ఆకర్షించేటువంటి వాడు. ఆకర్షతే సర్వానితి కృష్ణ, అందరినీ ఆకర్షించేటువంటి వాడు. శివ అనే శబ్దానికి ధాతు ఏమిటయ్యా అని అడిగితే సంస్కృతం అంటుంది వష్ ధాతు, అందరినీ వశించి అందరినీ కూడా శాసించేటువంటి ధాతు, అందరినీ తన వశంలో ఉంచుకుని అందరినీ ఆకర్షించి తన అనుశాసనంతో నడిపేటువంటిది ధాతు. కాబట్టి అటువంటి శివుడు అంటే మనం సాధారణంగా శివుడిని అంటే మళ్ళీ మనం మిగతా వాటిల్లోకి వెళ్ళిపోయి జటాజూటాలతోటో లేకపోతే త్రిశూలంతో అనుకుంటాం. అవి మనకు అర్థం చేయించడానికి చెప్పినటువంటిది. అది ఎటువంటిది అని అంటే 3 రంగుల జెండా మనకు చూస్తే భారతదేశం అని మనం నమస్కరిస్తాం, ఇలా సెల్యూట్ చేస్తాం. నిజంగా 3 రంగుల జెండా అక్కడ భారతదేశం కాదు, కానీ భారతదేశాన్ని గుర్తు చేయించడానికి అదొక చిహ్నం. అలాగని శివుడు అనేటప్పటికీ జటాజూటాలతోటో ఒక శూలంతోటో అలా ఉన్నారు అనేటువంటి రూపాన్ని ఎందుకు మనకు చూపించారు అని అంటే అది మనకు అర్థం చేయించడం కోసం, తత్వాన్ని అర్థం చేయించడం కోసం ఒక రూపాన్ని ఆపాదించారు, ప్రతిపాదించారు మనకు. కాబట్టి శక్తి అనే దానికి ఏం రూపం పెడతారు? ఒకరు అడిగారు, స్వామీజీ అమ్మ అంటే మరి మీరేమో అమ్మవారని అంటే ఈ స్త్రీ ఇలా కూర్చుని ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే దేవతలకు కూడా సంసారిత్వాన్ని అంటగడుతూ ఉంటారు. ఏంటనంటే శంకరాచార్యులు చాలా గొప్పగా ఒకసారి మన రాజమండ్రిలో చెప్పాను. ఏంటనంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి దైవానికి కూడా మనం ఆపాదిస్తూ ఉంటాం. పైన కూడా మనలాగానే శివుడు అక్కడ పార్వతి పక్కన కూర్చోబెట్టుకుని ఇంకా సాయంకాలం 7 అయిపోయింది, మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, పడుకుందాం, లేకపోతే నాకు అన్నం పెట్టు అని అడగడము, లేకపోతే ఉదయం లేవగానే వాళ్ళు కూడా లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసుకోవడము, ఇలా మన ఊహలు మనకు ఉంటాయండి. అలానే విష్ణువు పడుకుని ఉంటాడు. మొన్న ఏదో ఒక ఆయన ఒక చిన్న ఉపమానం చెప్పారు. విష్ణువు పడుకుని కాళ్ళు ఒత్తుతూ ఉందట లక్ష్మీదేవి అడిగిందట, మహావిష్ణువు కొద్దిగా మార్చుకుందామా అనిందట. వాడేం చేశాడు, తలకాయ ఇటు తూర్పు పెట్టుకున్నవాడు మళ్ళీ పడమట పెట్టుకుని మళ్ళీ కాళ్ళు ఇలా పెట్టి నొక్కనాడట. ఇలా డైరెక్షన్ మార్చడం కాదయ్యా, కార్యక్రమం మార్చుకుందామా అని. ఇదేంటిది? ఇవన్నీ కూడా ఏంటంటే ఇదిగో మనం నవ్వుకునేందుకు పనిచేస్తాయి. అర్థమైందండి? దేవతల్ని మనలాగే ఏదో సంసారాలు చేసుకుంటున్నారు అక్కడ, వాళ్ళు బరువు బాధ్యతలు మోస్తున్నారు, వాళ్ళు గృహస్థులు, వాళ్ళకు కూడా పాపం పెళ్లిళ్ళు అయిపోయి చాలా ఈడ్చుకుంటూ బాధ్యతలను అలా మోసుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ ఎవరు ఊహిస్తారు అని అంటే శంకరాచార్యులు ఎప్పుడు అలా చెప్పలేదు. ఆయన ఎప్పుడు అలా చెప్పలేరు. ఎందుకనంటే ఆయన శుద్ధ స్ఫటికమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదించేటువంటి అద్వైత మణి, అద్వైత శిల.
ఆయన ఏమంటారనంటే పరమాత్మ అనంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్య తత్వం అది. అయితే దాన్ని అర్థం చేయించడం కోసం ఇటువంటి విధాన క్రమంతో మనం వెళతాం అంటూ ఆయన చెప్తారు. ఒక్క మాట అడుగుతాను చూడండి మిమ్మల్ని. ఒకవేళ అమ్మవారు అనేటువంటిది కనుక ఎర్ర చీర కట్టుకొని ముక్కు పుడక పెట్టుకుని అక్కడెక్కడో కూర్చున్నారనుకోండి, అది ఉంది, యాక్సెప్ట్ చేద్దాం, నిజంగా ఆలోచిద్దాం. ఒక ఇంటికి వెళ్ళాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ అంటే ఏంటో మీకు చెప్తాను. మనకు అనుభూతి పొందాలి కదండి, అనుభవం లేనిదే వాక్యాలు ఉరికినా మనకి. ఒకరి ఇంటికి వెళ్ళాను, ఒక ఆవిడ చనిపోయింది. అక్కడ వాళ్ళ పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు, చిన్న పిల్లాడు, ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లాడు. వాళ్ళ అమ్మ చనిపోయిందన్న సంగతి తెలిసిపోయింది వాడికి. తెలియకుంటే వాడు ఏడవాడు అలా నిలబడి ఉంటాడు, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. మనం అందరం ఏడుస్తూ ఉంటే ఇదేంటి ఆవిడ పడుకుని ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఇలా ఏడుస్తున్నారని వాడు దిక్కులు చూస్తాడు. కానీ వాడికి ఆ జ్ఞానం కలిగింది, ఏంటి వాడు చచ్చిపోయింది ఇక మనకు ఉండదు అనేటువంటి జ్ఞానం వాడికి కలిగింది. వాడు ఏడుస్తూ ఉన్నాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది, ఈ కుర్రాడికి జ్ఞానం కలిగి ఉండదు, వాళ్ళందరినీ చూసి ఏడుస్తున్నాడు వీడు కూడా అనుకుని ఆయన పిలిచి, మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. మా అమ్మ పోయిందండి అన్నాడు. ఇదేంట్రా ఇక్కడ పడుకునింది కదా మీ అమ్మ అన్నాను. మా అమ్మ పోయిందండి అన్నాడు. ఇది కదరా నువ్వు పాలు తాగినటువంటి దేహం ఇది, నిన్ను ఒళ్ళో పెట్టుకుని పడుకున్నటువంటి ఒడేది, ఇదిగో ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ కాళ్ళు చేతులు, ఇదిగో మీ అమ్మ అనంటే మా అమ్మ పోయిందండి అన్నాడు. మా అమ్మ చచ్చిపోయింది అన్నాడు. అంటే ఇది ఏమిటి? ఇది దేహం మాత్రమే. అమ్మ ఎవరు? వాడికి కనిపించట్లేదు. అంతవరకు వాడిని ప్రేమించి లాలించి పాలించి వాడిని దగ్గర తీసుకుని అంత అభిమానించినటువంటి అది ఏమిటి? దేహమా? మరి ఆ దేహం అయితే వాడు ఎందుకు ఏడవాలి? అక్కడే కూర్చుంటాడు, వాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? అక్కడ ఏదో ఒకటి ఉంది లోపల, అది పోయింది ఇప్పుడు వాడికి దూరం అయిపోయి. అది ఏమిటి? దేహం కాదు కదా, భౌతికమైన ఆకృతి కాదు కదా. మనం కూడా ఇక్కడ అమ్మని చూసి ఒక భౌతికమైన ఆకృతిని చూస్తున్నాం, అమ్మ అంటున్నాం. శంకర్లు అంటారు, ఒక్క మెట్టు ఎదగండి, అక్కడ ఆ పిల్లాడు ఏదైతే లోపల ఒకటి ఉంది అది పోయిందని ఏడుస్తున్నాడో, నువ్వు కూడా ఇక్కడ ఆకృతిని చూసి నిరాకారమైనటువంటి ఆ తత్వం కోసం పాకులాడవయ్యా, నీకు అది అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ నిరాకారమైనటువంటి ఆ తత్వాన్ని సౌందర్య లహరి అద్భుతంగా బోధిస్తుంది 103 శ్లోకాలతో. ధన్యులు మీరు ఆయన చెప్తారు మా కోటేశ్వర గారు, వినండి. అయితే ఇది 9 రోజుల్లో సరిపోదు, ఒక 100 రోజులు కనుక చెప్తే అప్పుడు ఎలా ఉంటుందంటే పంచపక్ష పరిమాణం హాయిగా మంచి సద్బ్రాహ్మణుడు భోంచేస్తున్నప్పుడు చూడాలట. మామూలు మిగతా వాళ్ళు భోంచేస్తున్నప్పుడు ఏం తింటారండి, వాళ్ళకి ఏం తెలుసండి తినడం. మంచి సద్బ్రాహ్మణుడు భోంచేస్తున్నప్పుడు చూస్తే అసలు భోజనం ఎలా తినాలో నేర్పుతాడు వాడు. అసలు ఏది ఎలా కలపాలి, ముందేది కలుపుకోవాలి, తర్వాత ఏది కలపాలి, అసలు ఎలా అద్దుకుని తినాలి, దేన్ని కలుపుకోవాలి, దేన్ని పిసకాలి, దేన్ని అద్దాలి. అంతే, మనకి ఏముండదు, ఏది పోసినా పిసికేయడం, ఇంత నోట్లో పడేయడమే. కొన్నిటితో అద్దుకుంటాం, కొన్నిటితో కలుపుకుంటాం, కొన్నిటితో పిసుక్కుంటాం, కొన్నిటిని బాగా కలపోసేస్తాం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఆ రకంగా సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆయన తింటూ ఉంటే చూస్తే ఇలానే కూర్చుంటారు వాళ్ళు, ఎంత ఆనందంగా తింటారో నిజంగా చూడాలి. కానీ చూడనివ్వరు మనకు, అదొక అదృష్టం లేదు మనకు. సరే, ఓకే, నీవే. సో ఇటువంటి సౌందర్య లహరి కోటేశ్వరరావు గారు ప్రారంభిస్తారు. నన్ను మీరు అన్యదా అనుకోవద్దు, నాకు వినాలనుంది, కానీ నాకు ఇప్పుడు అక్కడ అమ్మవారి యొక్క అభిషేకం అయింది, నేను వెళ్ళాలి. గురు పౌర్ణిమ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో చక్కగా చెప్తారు, వినండి. ఎప్పుడైనా నాకు అవకాశం దొరికితే 2004లో నేను కాకినాడలో చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే 2003 దాకా చెప్పేశాను. 2004లో 21 మంది స్వామీజీలు వచ్చారు, చెప్పారు. కోటేశ్వరరావు గారు ఉన్నారు, అవతార శర్మ గారు ఉన్నారు, దీక్షితులు గారు చెప్తున్నారు, కాశీభట్ల సత్యనారాయణ గారు చెప్తున్నారు, వాళ్ళందరూ వచ్చి శలాక రఘునాథ్ శర్మ గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. సరే, 2005లో నా ఒక అవకాశం ఉంటే 100 రోజులు నేను సౌందర్య లహరి తీసుకుంటాను. ఒక్కొక్క శ్లోకం యొక్క బాగా సూక్ష్మమైనటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం, ప్రయత్నిద్దాం, చూద్దాం. ఆ 100 రోజులు కూడా అమ్మవారి యొక్క కలశాభిషేకం ఉంటుంది, మహాకలశాభిషేకం ఉంటుంది. దానికి 100 రోజులు ముందుగానే ఎప్పుడో పెట్టుకుని అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే 9 రోజులు శ్రద్ధగా వినండి, మీకు చాలా కోణాలు స్పృశించే అవకాశాలు ఉంటాయి. ఓం తత్సత్.